ఆచార్య బేతపూరి రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం 26వ భాగం 4/9/20 రాయబారం పంపాడు మహిషాసుర మర్దినితో రాయబారం విఫలమైపోయింది. మంత్రులతో మహిషుడి మంతనాలు చేస్తున్నాడు. వెంటనే మహిషాసురుడు వృద్ధ మంత్రుడు సమావేశపరిచాడు. ఏం చేద్దామో చెప్పండి, ఈమె ఎంతో శాంబరీ మాయలాగా ఉంది, బాగా ఆలోచించండి, ఉపాయాలన్నీ చర్చించండి, కర్తవ్యం ఏమిటో తేల్చి చెప్పండి. అప్పుడు మంత్రులంతా ఒకేలాగా స్పందించారు. మహిషాసుర మహారాజా, సత్యమే సఫలక, ప్రియమే చెప్పాలి, హితమే ఉపదేశించాలి, ఇది పండితుల లక్షణం. ఒక్కొక్కప్పుడు హితమైంది అప్రియం కావచ్చు, ప్రియమైంది అహితం కావచ్చు. ఔషధం అప్రియంగానే ఉంటుంది, కానీ అదే హితం. కాబట్టి అన్ని వేళలా సత్యానిదే అగ్రపీఠం. అయితే సత్యం చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఎక్కువ మంది ఉండరు, బహు దుర్లభులు కూడా. ప్రియాలు పలికేవాళ్ళు చాలామంది ఉండరు. సత్యస్య శ్రోతా మంతా చ దుర్లభ పృథివీపదే వక్తాది దుర్లభ కామం బహువశ్చాటు భాష. అంచేత మహారాజా, ఈ గహన విషయంలో మేము చదువుకున్న ఏ నిర్ణయం చెప్పదు. అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగిన వాడు మూడులోకాలు. ఈ మంత్రుల మాటలు విన్న మహిషాసురుడు చిన్నగా నవ్వే. అమాత్యులారా, మీ అభిప్రాయం ఎవరి మటుకు వాడు చెప్పండి, అన్నీ విని నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇది ఉత్తమోత్తమ పద్ధతి అని అందరూ అంగీకరిస్తారు కదా. బహూనాం మతమో మతమాజ్ఞాయ విచార్య చ పునః పునః యశ్రేయస్తద్ధి కర్తవ్యం కార్యం కార్య విచక్షణ. ముందుగా విరూపాక్షుడు ప్రభుగారి మనసు రంజింపచేస్తూ అభిప్రాయం చెప్పారు. మహారాజా, ఒక ఆడది మదమెత్తి మాట్లాడితే వాటిని అంతగా పట్టించుకోవడమే. అలాంటి విభీషకుడు బెదిరింపు మాటలు వాటికి బెదిరిపోతామా? నీ వంటి రణదుర్మధులు భయపడతారా? అసత్యమని తెలిసి, సాహసమని తెలిసి, స్త్రీ చేష్టితమని తెలిసి త్రిలోక విజేతవు నువ్వు బెదరటమే. నీ వంటి మహావీరుడు అలా ధీరుడు అవితే పెద్ద అపటి. అంచేత నీదాకా ఎందుక, నేనొక్కడినే వెళ్ళి ఆ చెండికని చేసి చెండాడుస్తా. నువ్వు నిర్భయంగా ఉండు. అంతగా అవసరమైతే కొంత సేన తీసుకెళ్ళి సర్పపాశాలతో బంది ఆ ఆడదాన్ని తెచ్చి నీ పాదాల ముందు పడేస్తా. నీకు వశమయ్యే చేస్తా, చూద్దుగాని నా శక్తి సామర్థ్యాలేమి. విరూపాక్షుడి మాటలకు దుర్ధరుడు వంతపడి ఆలోచించగా ఆ మదవతి కామాతులు అనిపిస్తుంది. రూపగర్వితులైన నాయికలు అలానే ఉంటారు. భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలనుకుంటు కామినీ మండల హావభావాలు రసికులు మాత్రమే పసిగట్టగలరు. ప్రియుడి పట్ల స్త్రీలు వక్రోక్తి పరాయ అని అందరికీ అర్థం కావు. రసికులు మాత్రమే పసిగట్టగలరు. ప్రియుడి పట్ల స్త్రీలు వక్రోక్తి అది అందరికీ. రణరంగంలో నిన్ను బాణాలతో వధిస్తానంది కదా, అంటే అర్థమేమిటో ఆలోచించి హేతుగర్భితమైన వాక్యాన్ని హేతుబద్ధంగా చెప్పి కామినీ మండు కడగంటి చూపులకు బాణాలు అనడం లోక ప్రసిద్ధి. ఆ బాణాలను ప్రయోగిస్తానంటోంది. మరొక రకం బాణాలు నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే లేదు. అటువంటిది ఒక ఆడదాన్ని ప్రయోగిస్తున్నాడు, అసంభవం. కాబట్టి ఇవి తూపులే, సందేహం లేదు. ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విపరీతార్థానికి ఇష్టం. రణరంగంలో పడగొడతానంటే చెయ్య మీద ఓడిస్తాడని అర్థం. పురుషాయుత క్రియలుగా దీన్ని సంభావించ. ప్రాణాలు తీస్తానంటే కంగారు పడక్కలు. పురుషుడికి వీర్యమే ప్రాణం. అంతకన్నా వివరించడం మంచిది కాదు. ఇంత వ్యంగ్యం ఉంది ఆవిడ మాటలు గ్రహించడానికి రసవద్ గ్రంథాలు చదివి ఉండాలి అనుభవం. అది కాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించిన
గర్వం ప్రదర్శించినా మనకు లొంగిపోవటానికి ఇష్టపడుతోందన్నమాట. అంచేత అస్త్రాలు వద్దు, శస్త్రాలు వద్దు, నన్ను పంపించి మధురంగా మాట్లాడి ఆ బిడ్డను నీ దగ్గరికి తెప్పిస్తా, నీకు సేవకురాలని చేస్తా. దుర్ధరుడి అభిప్రాయంతో విభేదిస్తూ తామ్రుడు వీరావేశంతో గొంతు చేయించుకున్నాడు. మహారాజా, రసాలు లేవు, వ్యంగ్యాలు లేవు, కామాతుర కాదు, అనురక్తాక. ఆవిడ మాటల్ని కాసి పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచన. స్త్రీ రూపంలో ఒంటరిగా వచ్చి నిరాలంబంగా నిలబడి 18 బాహువులున్న నారీమణిని ఎక్కడా ఎప్పుడు కని విని ఎరగ. ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా విచిత్రం. అదేదో వైపరీత్యం అనిపిస్తోంది. కాలరూపిణి అయి వచ్చిందేమో. ఇటీవల మన రాక్షసులందరికీ దుస్వప్నాలు, దుశ్శకునాలు కనిపిస్తాయి. ఈరోజు తెల్లవారుజామున మరొక స్వప్నం వచ్చింది. నల్ల చీరలు ధరించిన నారీమణి ఇంటి ముందు నిలబడి రోదిస్తూ కనబడి, ఇంటింటా ఏవో పక్షులు వికృతంగా రోదించడం నగరమంతా వినబడుతోంది కనబడి. అలాంటివే ఉత్పాతాలు రోజు ఏవో కొన్ని అందరికీ ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఆలోచన. ఒక బాలామణి నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తూ, ఆవిడ మానవ కాంత కాదు, రాక్షసి కాదు, గంధర్వాంగన కాదు, నిన్ను సమ్మోహపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమణి అయి ఉంటుంది. నిన్ను భయపడమని నేను చెప్పడంలా, పెరిగి పందవై పలకడం లేదు, పారిపోదామనటం లేదు. యుద్ధమే చేద్దాం, ఏది జరగాల్సింది ఉంటే అది జరుగుతుంది, దాన్ని ఎవ్వడూ తప్పించలేదు. తామ్రుడి మాటలు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే ఆజ్ఞాపించాడు. తామ్రా, యుద్ధానికి సర్వసన్నద్ధుడై బయలుదేరి ఆవిడను జయించు. సాధ్యమే ప్రయత్నించి ప్రాణాలతో బంధించి తీసుకురా. కాకపోతే సంహరి. నువ్వు మహావీరుడు, సర్వజ్ఞుడు, కామశాస్త్ర పారంగతుడు కాబట్టి అక్కడికి వెళ్ళగానే అన్నీ అర్థం చేసుకోగలుగుతుంది. ఆవిడ ఎవరు, ఎందుకోసం వచ్చింది, కామలాభంతో వచ్చిందా, వైరభావంతో వచ్చింది, ఎవరి మాయాశక్తి, ఇవన్నీ ముందుగా గ్రహించి ఏం చెయ్యాలో అది చెయ్యి. యుద్ధమే అవసరమనిపిస్తే రణభేరి మ్రోగి. పేకితనం పనికిరాదు, అలాగని నిర్భయత్వం కూడా వద్దు. ఆవిడ మనస్సును అర్థం చేసుకొని దానికి తగినట్టు చెయ్యి. కాపరత్వం న కర్తవ్యం, నిర్దయత్వం తథాన యాదృశం హి మనస్తస్యాః కర్తవ్యం తాదృశం త్వయా. ప్రభు ఆజ్ఞను శిరసావహించి తామ్రుడు సవినయంగా నమస్కరించి సేనా సమేతుడై తరలి వెళ్ళి మార్గమధ్యంలో ఎదురైన అపశకునాలకు భయపడ్డ. కాలం దాపురించిందనుకున్నారు, అయినా ముందుకే వెళ్ళి సింహవాహనం మీద స్థిరంగా కూర్చున్న మహాదేవిని చూశాడు. స్తుతిస్తున్న దేవతను గమనించాడు. ఒంటరిగా ముందుకు నడిచి మహాదేవి దగ్గరికి వెళ్ళాడు. వినమిత గాత్రుడై నమస్కరించాడు. మధురంగా ప్రియంగా అనునయ కంఠంతో ఇలా అన్నాడు. దేవి, దైత్యేశ్వరుడు మహిషాసురుడి రూప గుణ గణాలు విని అనురక్తుడయ్యా. నిన్ను చెట్టపట్టాలని కోరుకుంటున్నా. అమర దుర్జయుడైన మా ప్రభు పట్ల మనసు పెట్టి సుకుమారి అతనిని భర్తగా పొంది నందనవనంలో హాయిగా విగడి అంతటి సుందరివైనందుకు తగిన సౌఖ్యాలు అనుభవి. ఎవరైనా సుఖాలు కోరదగినవే కదా, దుఃఖాలను కోరుకోకూడదుగా. సుఖాలకేం హాయిగా కోరుకోవచ్చు, పొందచ్చు. నువ్వు ఈ భయంకరమైన ఆయుధాలెందుకు? ఈ చేతులు పద్మాల్లా కోమలంగా పూల బంతుల్ని పట్టుకోవాలి తప్ప బరువైన బండ ఆయుధాలు ధరించటమేమిటి? చాలు కానీ ఇక వదిలెయ్యి. కరభోలు కిమర్థంతే గృహీతాన్యాయుధాన్యల పుష్పకందుకయోగ్యాస్తే. కర కోమల కమల కోమల కరభోలు. నీ కనుబొమ్మలే ఒక ధనుసు, మరొక విల్లెందుకు? ఇంకా నీ క్రీగంటి తూపులే బాణాలు, వేరే తూపులెందుకు?
ఈ ప్రపంచంలో అత్యంత సుఖప్రదం ఏమిటి? యుద్ధమే. విద్యుడెవడు కయ్యానికి కారు దువ్వడు. ధనలోభము రాజ్యలోభము ఉన్నవాడు యుద్ధాలు చేసుకు నీకెందుకు ఈ బాధ? పువ్వులనైనా ఆయుధాలుగా చేసుకోక అటువంటిది కత్తులతో కటారులతో శరీరాలకు గాయాలు చేసుకోవడం ఏం ఆనందమమ్మా? ఎవరికి ఆనందం? అంచేతవో తన్వంగి నువ్వు కూడా ఆలోచించి ప్రసన్నురాలివిక దేవదానవ పూజితుడైన మా ప్రభు భర్తగా తీసుకో. నీ సకల మనోరథాలు తీరుస్తాడు. పట్ట మహిషివై ముల్లోకాలను శాసించి నా మాట విని సుఖపడు. యుద్ధమంటే మాటలు కాదు, జయం సందేహాస్పదం, కష్టాలు కష్టభ్యం. రాజనీతి నీకు తెలియంది కాదు. శాశ్వతంగా రాజ్యభోగాలు అనుభవించి నీకు బంగారం లాంటి బిడ్డ పుడతా. నీ అంత అందంగా ఉంటా. అతడు రాజవుతా. యవ్వనంలో క్రీడా సుఖాలు అనుభవిస్తా. వార్ధక్యంలో గౌరవ మర్యాదలు పొందు. నా మాట విని ఆలోచించి మా మహారాజును వరించి. అధ్యాయం 11లో 67 శ్లోకాలు ఇవన్నీ. తామ్రుడి ప్రసంగాన్ని జగదంబిక పరిహసించి మేఘ గంభీర కంఠస్వరంతో బదులు పలికి, తామ్రాసుర వెంటనే తిరిగి వెళ్ళరా. నీ ప్రభువుకి చెప్పు, ఇంతటి బుద్ధిహీనుడిని నేనెక్కడా చూడ. అది కామాత్రుడై జ్ఞానం కోల్పోయినట్టున్నాడు. వాడికి చెప్పు, ఓరి మూర్ఖుడా, నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను గడ్డి తినేదాన్ని కాన్రా. నా కొమ్ములు లేవు, వేలాడి కొట్టలేదు, తోకలేదు, నేను బర్రెను కాదు అన్నానని చెప్పు. నేను ఇంద్రాదులనే భరించను, ఈ పశువులు భరిస్తాను. ఏ గుణం చూసి భరించాలరా? లోక నింద వస్తుందని భరించరా? పైగా నేను సతింవర కన్యను కాదు, నాకు భర్త ఉన్నాడు. అతడు సర్వకర్త సర్వసాక్షి, అకర్త, స్థిరుడు, నితృకుడు, నిర్గుణుడు, నిర్మముడు, నిరాలంకుడు, నిరాశ్రయుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, పూర్ణుడు, పూర్ణాశయుడు, శుభప్రదుడు, శాంతుడు, సర్వదృక్కుడు, సర్వభావనుడు, సర్వపావనుడు. అటువంటి భర్తను వదిలిపెట్టి ఈ మూర్ఖ మహిషుడిని వరించమంటావా, సేవించమంటా? నీ రాజుకు చెప్పు, కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి యుద్ధానికి రమ్మ. మహిషుడు కదా, యముడికి వాహనమైనా చేస్తా, లేదా మనుషులకు నీళ్ళైనా మోయిస్తా వీడి చేత. ప్రబుద్ధ యుద్ధతాం కామం కరోమి యమవాహన అథవా మనుజానాం పై కరిసే జలవాహక. అలా కాక జీవించాలని కోరిక ఉంటే పాతాళానికి వెళ్ళి దాక్కోమను. సదృశల వివాహం జరిపిస్తే సంసారం సుఖంగా. అలా కాని వాళ్ళకి అజ్ఞానంతో పెళ్లి చేస్తే నరకం. ఈ మాత్రం ఆ మూర్ఖుడికి తెలియదా? మహిషుణ్ణి పతిగా వరించమని ప్రబోధిస్తున్నా. నేనక్కడ కోన్కిస్కా గొట్టంగాడు, వాడికి కొమ్ములున్న దొండపోతికి నాతో సంబంధం. నువ్వు కూడా పోయి నీ ప్రభుతో కలిసి యుద్ధానికి రా. సబంధుమిత్ర పరివారంగా అందరినీ నేను ఒక్క దెబ్బకి అవతమారుస్తాను. లేదంటే దేవలోకాన్ని యజ్ఞ భాగాలు వదిలేసి పారిపోయి. అలా హెచ్చరించి మహాదేవి భీషణంగా గర్జించి కల్పాంతంలో మేఘాలు విరిమినట్టు ఆ ధ్వనితో దిక్కులు తిక్కటిలు, దైత్యులు గడగడలాడారు. భూగోళం కంపించి పర్వతాలు దొర్లిపడ్డాయి. రాక్షసాంగనలకు గర్భస్రావాలు జరిగి సమీపంలోనే ఉన్న తామ్రుడు భయంతో వణికిపోయాడు. నిశ్చేష్టుడై క్షణకాలం నిలబడి వెంటనే పరుగు లంకించుకొని సరాసరి మహిషుడి దగ్గరకు వెళ్ళాడు. నగరంలో ఉన్న దానవులకు ఇదే పరిస్థితి. చెవిటి వాళ్ళై అటు ఇటు పరుగులు తీసి అదే సమయంలో అమ్మవారి వాహనం సింహగర్జన చేసింది. ఆ ధ్వనికి దానవులలో చాలామంది తెర్ర బిగిసి ప్రాణాలు వదిలేశారు.
మహిషుడు మళ్ళీ ఆలోచనలో పడ్డా. ఏం చేద్దామని మళ్ళీ తెచ్చి దుర్గాలలో దాక్కోవడమా, దండు వెడలి యుద్ధం చెయ్యడం, పలాయనం చిత్తగించడమా, వీటిలో ఏది శ్రేయస్కరమో చెప్పండి. మీరంతా బుద్ధిమంతులు, శాస్త్రాలు చదివిన వాళ్ళు. కార్యం సిద్ధించాలంటే మంత్రాంగం గుట్టుగా మట్టుగా సాగ. రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూల. మంత్రభేదం జరిగితే అది రాజుకి రాజ్యానికి వినాశహేతు. అంచేత మంత్రాంగం పైకి పొక్కకుండా జాగ్రత్త పడ. మంత్రులారా, దేశాలను పరిశీలించి బాగా ఆలోచించి హేతుబద్ధమైన నిర్ణయం చేసి చెప్పండి. ఆ వచ్చిన ఆడది సాధారణ స్త్రీ కాదు, అబల కాదు, ప్రబల, మానవ నిర్మిత కాదు, దేవ నిర్మిత. ఏకాకిని, నిరాలంబ. దీనికి కారణమేమిటో ఆలోచించ. బాల అయ్యుండి యుద్ధానికి రమ్మంటూ ఎంతకన్నా ఆశ్చర్యం ఉంటుందయ్యా. ఇది శ్రేయస్కరము, విపరీతము, వినాశము ఎవరితో అయినా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉండాలి అని జయిస్తామనుకోవటానికి వీలు. ఒంటరి కదా అని ఓడిపోతాడనుకోవటానికి వీలు. జయాపజయాలు ఎప్పుడూ దైవాధీనం. ఆ దైవం కంటికి కనిపించదు కనుక ఉపాయవాదులు దృష్టం కాంతి కనపడినది. అయితే అది అంతా దుర్బలులకు, పిరికి పందలకు ఒక ఆకాశావలంబ. సమర్థులకు ఈ దైవం ఎక్కడా కనపడ. అదృష్టమనే మాట వినపడ. ఒకవేళ అది ఉన్నా మహాసూరుడు ఉద్యమమే అన్ని. ఇవన్నీ బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్దేశించాలి. ఉపాయవాదిన ప్రాహు దైవం కింకేన వీక్షితం అదృష్టమితి యన్నామ ప్రవదంతి మనీషిణ తత్సత్వేపి ప్రమాణంతి కాతరాశావలంబనం న సమర్థజనానాం హి దైవం కుత్రాపి లక్ష్యం ఉచ్యమో దైవమేవితా నేతో హి క్రూరకారకాతరయోర్మతం విచించాద్య ధియా సర్వం కర్తవ్యం కార్యమాదర. మహిషాసురుడి ప్రసంగమే దైత్యనాయకులంతా కూడా గంభీర ముద్ర పాటించ. కొంతసేపటికి ఆలోచన తెమి విడారుడనే మహాబలుడు నోరు విప్పారు. ప్రభు, అసలు ఈ విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకో. ఆ ప్రయత్నం చెయ్యాలి. ఎందుకు కోపం వచ్చింది, ఎవరి ఇల్లాలు, ఎవరిని ఆచూకీటి. నీకు స్త్రీ చేతిలో మరణమని దేవతలంతా కలిసి తమ తేజస్సులో ఈ పద్మపత్రాక్షిని సృష్టించి ఉండొచ్చు. వాళ్ళంతా ఆకాశంలో అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తారు. అవసరాన ఈవిడికి సహకరిస్తారు. ఈ కామిని అడ్డు పెట్టుకొని విష్ణు, రుద్ర, ఇంద్రాదులు రాక్షస సంహారం చేస్తారు. ఆవిడ నిన్ను తుదముట్టేస్తుంది. ఇది వాళ్ళ ప్రణాళిక కనుక ఊహించి చెప్పడం కాదు, నాకు అందిన సమాచారం. అయితే మహారాజా, ఏం జరుగుతుందో అని జరగని. ఇప్పుడు ఆమెతో యుద్ధానికి దిగద్దు అని మాత్రం నేను చెప్పను. అది దేవతలు పన్నిన వ్యూహం అని మాత్రం గ్రహించమంటూ. అంతే, నిర్ణయం మీ ఇష్టం. నీ కోసం నేను మరణించటానికై సిద్ధంగా ఉన్నా. నీ వెంట నిలుస్తా అని జీవుల ధర్మం. ఈ విషయంలో నువ్వు ఏమనుమానపడాల్సిన పని. కాకపోతే ఆలోచించాల్సింది ఏమిటంటే, ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్య సమేతులమైన మనం యుద్ధానికి రమ్మంటోంది ఏమిటి? ఈ యుద్ధమే జరిగితే ఈసారి జయలక్ష్మి మనల్ని భరించదు అనడం కాదు. అయినా సంగ్రామమే చెయ్య. మహావీరులం కదా, ఎలా పారిపోతాం? అపనిష్ట కదా. ఇంద్రాదులో పోరాడి చెయ్యవలసిన పని ఒక ఒంటరి ఆడదానితో తలపడినప్పుడు చేస్తామా అంటే పారిపోతామా? అంచేత యుద్ధమే కర్త, లయమే కానీ జయమే కానీ. ఏది జరగాలంటే అది జరగదు. దానికి దిగులు. మరణిస్తే కీర్తి, జయిస్తే సుఖాలు. ఈ రెంటికి సిద్ధపడి యుద్ధానికి దిగులు. మరణం ఎలా తప్పు? ఎప్పటికో అప్పటికి అందరూ చావాల్సింది.
ఇప్పుడు పారిపోయి అపకీర్తి మూట కట్టుకొని ఆయుధాయం ఛేదించాక చావడం కదా. ఇలా చావడం చాలా మంచిది ఉత్తమం. అపకీర్తితో జీవించడానికి మరణించడానికి తేడాలి. అంచే మరణిస్తామేమో అని భయపడడం, శోకించడం వృధా. వీరోచితంగా యుద్ధమే చేద్దాం పదా. విలాదుడి నిర్ణయం విన్నాక దుర్ముఖుడు కాస్కరుడు కూడా అదే ద్వారంలో మాట్లాడు. వీరరసానికి ఉత్సాహమే స్థాయి. అది పుష్కలంగా ఉండాలి, లేకపోతే భయం ఆవహిస్తుంది. అది ఆవరించిందంటే ఇక ఏం పని చెయ్యి. అంచేత భయాన్ని మన దగ్గరకు కూడా రానివ్వ. నువ్వు అనుమతిస్తే నేను ఒక్కడే వెళ్ళి ఆమెను హతమార్చి ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఎదిరించడానికి నీ దాకా ఎందుకు? నేను చెండికను ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను. ఏనాడు ఎవరికి నేను భయపడలే. అష్టదిక్పాలకులను హరిహరాదులను కూడా ఎదిరించి పోరాడే తెలుసుగాని. అంచేత అనుమతించు, నువ్వు రణరంగానికి వద్దు. భాస్కరుడి ప్రసంగం దుర్ధరుడికి ఉత్సాహపరిచి ముందుకు వచ్చి ప్రభువుకు శిరస్సు వంచి నమస్కరించి, మహిషాసురా, నన్ను అనుమతించి ఈ క్షణంలో వెళ్ళి ఆ చండికను సంహరించి మరుక్షణంలో నీ ముందు నిలబడి. ఆవిడ ఏమిటంటే ఎవరు అంటే ఏమిటి? అలాంటి ఆలోచనలేని అనవసరం. ఎవరైనా కానీ ఒంటరిగా ఉన్న దాన్ని కడతీర్చడానికి ఎన్ని ఆలోచనలు, ఎన్ని సమావేశాల. సిగ్గు. ఈ పాటి పనికి వ్యూహరచన ఒకటా? చిటికలో వెళ్ళి చంపస్తా నువ్వు అను. అష్టాదశ బాహుగుంట, షోడశ ఆయుధాలట, సింహవాహనమ. ఇదంతా బట్టి మాయ. నిన్ను భయపెట్టడానికి దేవతలు పన్నిన మాయ. ఈ సత్యం గడి మనసులో చోటు చేసుకున్న భయం వెంటనే పారదుడు. మేమంతా నీ మంత్రులం కదా. మా అందరి అభిప్రాయాలు యుద్ధం 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 యుద్ధం. ముమ్మాటికి యుద్ధమే ముఖ్యం, కర్తవ్యం. మహారాజా, మంత్రులలో కూడా సాత్వికులు, రాజసులు, తామసులు. ఇది నువ్వు తెలుసుకో. సాత్వికులు నిరంతరం స్వామి కార్య పరాయ, శక్తి వంచన లేకుండా ప్రభు కార్యాలు నిర్వహిస్తూనే ఇబ్బంది కలగని రీతిలో స్వకార్యాలు కూడా చేస్తారు. మంత్రశాస్త్ర విశారదులు ఏకాగ్ర చిత్తంతో ధర్మపరులై ప్రవర్తిస్తూ ఈ సాత్విక మంత్రుల పద్ధతి. రాజసుల అభిప్రాయ భేదాలకు పెట్టింది పేరు. వీళ్ళు సర్వద స్వకార్య అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా స్వామి కార్యాలను కూడా చేస్తారు. తామసులు లోభరహితులు, లోభనిరతు, కేవలం స్వకార్య పరాయణ. స్వామి కార్యాలను భంగపరిచి మరీ స్వకార్యాలు సాధించుకుంటా. వీళ్ళు సమయం అనుకూలించిన స్వామితో భేది శత్రువులతో చేతులు కలుపు. శత్రువులు పెట్టే ప్రలోభాలకి తేలిగ్గా ఉంటుంది. వాళ్ళకి అవసరమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తారు. వీళ్ళు పైకి కనిపించినంత అంతఃశత్రు, వలలో దాగి పొంచి ఉన్న కత్తు. యుద్ధం వస్తే ప్రభువును భయపెడుతూ ఉంటా. వీరిని చస్తే నమ్మకం, కమ్మితే అంతే సంగతి. కార్యహాని, మంత్రహాని అన్నీ జరిగిపోయి కనులకు చెయ్యరానిదంటూ ఏం లేదు. సంసార ప్రలోభాలకు లొంగిపోయి ఏమైనా వాడు చేయగలుగుతారు. తామసులు, పాప నిరతు, బుద్ధిహీనులు, శఠులు. కిరాహ కిం కిం వా న కుర్వంతి విశ్వస్థా లోభతత్పరా. తామసాః పాప వినిరతాః బుద్ధిహీనా శఠాస్తథ. అంచేతవో మహిష మహారాజ, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే యుద్ధానికి వెళ్ళి కార్యం చక్కబెట్టేస్తా. నువ్వేమో దిగులుగా నిశ్చింతగా ఉండబో. దిగులు పడకు, నిశ్చింతగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాన్ని బంధించి నీ ముందు పెట్టు. లేదంటే తంపి వస్తా. నా కౌర్యాన్ని, ధైర్యాన్ని, నా బాహుశక్తి, నా ప్రభు భక్తిని ఈరోజు నువ్వు చూద్దువుగానంటున్నా. ఇది 12వ అధ్యాయంలో 85 శ్లోకాల భాష్కల దుర్ముఖ సంభావం.
ఈ ప్రసంగానికి మహిషాసురుడు అవునంలా కాదన్న. అయినా భాస్కర దుర్ముఖులిద్దరూ ఆయుధాలు ధరి సేనా సమేతులై బయలుదేర దేవి ఉన్న చోటుకు చేరారు. బొంగురు గొంతుకులతో బిగ్గరగా మాట్లాడారు. దేవి సకల దేవతలు జయించిన మహిషాసురుడు మహానుభవ సర్వదైత్యాధిపతి. అతడి నువ్వు భరించి సర్వరక్షణ సంపన్నమైన మానవ రూపం ధరించి నిన్ను ఆనందింపచేస్తా. బంగారు ఆభరణాలు ధరించి విలువైన వస్త్రాలు కట్టి రహస్యంగా నిన్ను సమీపిస్తా. ఓ శుచిస్మిత, ముల్లోకాలకు మహారాణివై భోగాలు అనుభవించి సంసార సుఖాలు అనుభవించి నీ ఆడాళ్ళు కోరుకునేది అదే కదా అంటూ వంకర చూపులతో నవ్వు. అమ్మవారికి బుద్ధిహీనుడి మీద జాలేసి మెల్లగా బదులు ఇచ్చింది. ఒరే మూర్ఖులారా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరా. మహిషాసురుడిని సంహరించటానికే నేను వచ్చా. నేను వాడిని వధించటేమిటి? నేను వాణ్ణి వధించటమే. ఏ స్త్రీ అయినా తనకంటే గొప్పవాడి పతిగా ఎంత కామాతుర అయినా ఒక పశువును భర్తగా ఎవరూ స్వీకరించదు. పశువుల్లోకెల్లా అధమాధము దొన్నపు ఒక దేవరూపి ఒక దొన్నపోతును వరిస్తుందా? పండి వెంటనే వెళ్ళి మీ ప్రభువుకి చెప్పండి, యుద్ధానికైనా రమ్మనండి, లేకపోతే పాతాళానికైనా పొమ్మన. యుద్ధమే జరిగితే దేవేంద్రుడు లాభం పొందినట్లే. మహిషాసురుని తంపి కానీ నేను వెనక్కి తిరిగి వెళ్ళను. నా నుంచి తప్పించుకునే మార్గం మీకు ఎక్కడా లేదు. మీ దారులన్నీ మూసుకుపోయే. భూలోకాల్లో కానీ దేవలోకంలో కానీ మీకు 4 అంగుళాల నేల కూడా లేదు. ఎక్కడ తప్పించుకుంటారా? ఎలా తప్పించుకుంటారు? పాతాళానికి పయనమా, యమలోకానికి ప్రయాణమా నిర్ణయించుకోమని ఈ మూర్ఖుడి చెప్పండి. కొండి అని గట్టిగా మళ్ళీ వంక. భాస్కర దుర్ముఖుడు అదిరిపడి అయినా గుండెలు చెక్కబట్టుకున్న యుద్ధాంశ ధనుష్కుడు కనుక వీధులెక్కు పెట్టి బాణవృష్టి కురిపించారు. మహాదేవి జవాబుగా శరవర్షంకుడు దేవకార్య సిద్ధి కోసం ఒక మధుర ధ్వని చేసి మొదటి బాణం వేసి భాస్కరుడు ముందుకు వచ్చి యుద్ధం చేశారు. దుర్ముఖుడు ప్రేక్షకుడుగా ఉన్నాడు. అమ్మవారు ఒక మోస్తరుగా యుద్ధం చేస్తుంటే ఓసి ఇంతేనా అన్నట్టు భాస్కరుడు పేట్రేగిపోయాడు. గదా ఖడ్గ పరిఘాలు వివిధ ఆయుధాలను పుంఖానుపుంఖంగా ప్రయోగించి యుద్ధ దుర్మధుడు వీడు అని మహాదేవి గ్రహించి వృద్ధురాలై 5 తీవ్ర విశిఖాలు ఒకేసారి సంధించి వదిలి వాడు 10 బాణాలతో వాటిని ఖండించి మరో 10 బాణాలు సింహవాహన మీదకి విడిచిపెట్టి అమ్మవారు 10 బాణాలతో వాటిని సంహరించి అర్ధచంద్రాకార బాణంతో వాటి శిరస్సులు వెలగొట్టి వెంటనే భాస్కరుడు గద ధరించి రివ్వున తిప్పులు అమ్మవారి వైపు లంఘించారు. మహాదేవి తాను కూడా గద చేత గురి చూసి విసిరి అది వాడి తలకు తగిలి మూర్చపోయి నేల మీద క్షణంలో తేరుకొని గద విసిర దాన్ని దారిలోనే ముక్కలు చేసింది త్రిశూలంతో. వాడి వక్షస్థలం మీద బలంగా పొడిచి గిల తన్నుకుంటూ ప్రాణాలు. ఇది గమనించిన రాక్షస సేన కాళ్లకు బుద్ధి చెప్పి దేవతలు జయ ధ్వానాలు చేసి మరుక్షణంలో దుర్ముఖుడు సిద్ధమయ్యా. కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. అదిలా నిలువు అని అంటూ రథం మీదకు వచ్చి కవచం ధరించొచ్చాడు. వాడిని చూస్తేనే జగన్మాత శంఖం పూరించి దుర్ముఖుడి కోపాన్ని మరింత రెచ్చగొట్టి ధనుష్టంకారం చేసి ఒకరిపై ఒకడు శరవర్షం కురిపించారు. ముసల తోమల శక్తి ప్రభృతి మహాయుధాలు ప్రయోగించారు. యుద్ధం తీవ్ర రూపం ధరించి రాక్షస వీరుల రక్తం రణరంగల్ ప్రవాహమై ప్రవహించి శిరస్సులు ఆ రక్తం నదుల్లో తేలాడుతాయి. అవి యమకింకరులు తమ బిడ్డలకు ఈత నేర్పే తుంబి ఫలాల్లాగా అంటే ఆనపకాయ బుర్రల్లాగా ఉన్నాయి. యథా సంతరణార్థాయ
యమకింకరనాయకై తుంబీ పదాని నీతాని నవశిక్షా పరైర్ముదా రణరంగం బీభత్సంగా మారి పరమ దుర్గమంగా ఉంది. మృత కళేబరాలు వాటిని పీక్కు తింటున్న నక్కలు, తోడేళ్ళు, కుక్కలు, కాకులు, గద్దలు, డేగలు మాంసఖండాలను తన్నుకుపోతున్నాయి. భరింపరాని దుర్ముఖుడికి కాలం ముడి కత్తి దూసి నిలబడ్డాడు. అమలా చివరిసారిగా చెబుతున్న ప్రాణాలు విడుస్తావు, మహిషుణ్ణి వరిస్తావు, తేల్చుకో అన్న. మూర్ఖుడా, నీ పనైపోయిందా, ఇవే చివరి క్షణాలని తుదిపలు, భాస్కరుణ్ణి కలుసుకో అంటూ మహాది పొడవాటి కత్తితో వాడి తల నరికేసి వాడి శరీరం నేలకు ఒరిగి వరదలో పడ్డ చప్పుడై దేవతల జయధ్వానాలు, రాక్షసుల ఆహాకారాలు నిన్నుమై ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసి ఋషులు, తపస్సులు మహాదేవిని స్తుతించారు. 13వ అధ్యాయం 50 శ్లోకాల పదం మీద మహిషాసురుడికి వర్తమానం అందింది. క్రోధముచ్చితుడయ్యాడు. ఏమైందంటూ అంగలార్చాడు. దానవులారా, చూశారా, ఒక ఆడది భాస్కర దుర్ముఖులను సంహరించి. ఆశ్చర్యం, దైవచేష్టితాలు ఇలానే ఉంటాయి. కాలమే బలీయం, సుఖ దుఃఖాలు అదే కర్తవ్యం. కర్త జీవుడు పరతంత్రుడు, చేసుకున్న పుణ్య పాపాలను బట్టి వాటిని అనుభవిస్తూ ఉంటారు. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరత్రాణాం పుణ్యపాపమయో గత. మహాబలవంతులు, మహాసాహసులు భాస్కర దుర్ముఖులు ఇక మనకు లేరు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సంకట స్థితిలో అంతా కలిసి ఆలోచించి చెప్పండని మహిషుడు మళ్ళీ అర్థించారు. తామ్ర చిక్షుల సేనాధిపతి చిక్షుడు ప్రభువుకి నమస్కరించి నిలబడ్డారు. రాజా, ఒక స్త్రీని చంపడానికి ఎంత ఆలోచన ఏమిటయ్యా, నేరెడుతన అంటూ మహాసైన్య సమేతుడుగా బయలుదేరి అల్లంత దూరంలో చిక్షురుణ్ణి చూసిన మహాదేవి కోప సంరక్త లోచనై శంఖం పూరించి ధనుష్టంకారం చేసి మంగళ సూచకంగా ఘంటా నాదం పలికింది. 3 రకాల ధ్వని సంపుడిని రాక్షసుల గుండెలు పగిలిపోయి చాలామంది అశుభులు భాష, కొందరు పలాయనం చిత్తగించారు. పారిపోతున్న సైనికులను చూసి చిత్తరుడు భిక్షురుడు మండిపడ్డాడు. తిరిగి వందల్లారా, పారిపోతారేమిట్రా, నిలబడండి, నీ భయాని క్షణంలో పోగడదా. మదగర్వంతో విర్రవీగుతున్న ఈ అమ్మాయి ఇప్పుడే నిమిషంలోనే సంహరిస్తా. మీరు చూస్తూ నిలబడండి సార్, యుద్ధం చెయ్యక్కర్లేదురా, నిలబడండి అంటూ ఉత్సాహపడి ధైర్యం చెప్పి ఆపేశాడు. పారిపోయాడు. తాళవృక్షం లాంటి ధనుసుని ఎక్కుపెట్టి మహాదేవి ముందు నిలబడి సగర్వంగా ధిక్కారంగా వీరాలాపాలు పలికారు. విశాలాక్షి, ఎందుకు ఊరికే గర్జిస్తావు? నీ గర్జనకు భయపడేందుకు మేమేమి మానవులం అనుకున్నావా? దానవులం. నేను అస్సలు భయపడ. దానవ సేనాపతి, నీ చేష్టలు, నీ మాటలు అన్నీ తెలుసు. ఈ పాటికే నిన్ను సంహరించి ముందు శ్రీవద అపకీర్తని నింధ్యమని ఆలోచించి కొద్దిగా అపేక్షిస్తా. అది కాక నీ వంటి సుందరీమణి కటాక్షాలతో యుద్ధం చెయ్యి, హావభావాలతో కలగించాలి. అంతేకాని శస్త్రాస్త్రాలతోనా? ఎక్కడా నేను ఎరగను. మాలతీ సుమదళం పోకిన కందిపోతావనిపిస్తున్నా. నీ మీద పువ్వులే విసరకూడదంటే ఇక బాణాలు నేను అలా వెయ్యను. నువ్వైనా ఈ కఠినమైన బరువైన ఆయుధాలు అసలు ఎలా ధరిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వే కాదు, మానవులంతా శరీరాన్ని ఎంతో ప్రేమగా చూస్తా. సుగంధ పరిమాణాలతో, తైల అభ్యంగన స్నానాలతో, షడ్రసోపేత భోజనాలతో అందంగా శరీర పోషణ చేసుకుని చివరికి క్షాత్రధర్మం వంటి రణరంగానికి దిగి
శస్త్రాస్త్రాలను ఎర చేసుకొని ఇదేం అజ్ఞానం, శరీరాన్ని గాయపరచుకొని రాజ్యం పొందుతా. ఎందుకు? ఈ రాజ్య సంపద ముందు దుఃఖాన్ని కలిగి తర్వాత సుఖాలు పంచిపెడుతుందా? ఎంత అజ్ఞానం! శరీరం ముక్కలయ్యాక ఆ సుఖాలు ఏంటి? ఎవరిని ఆనందపరుస్తుంది? సుందరాంగి, నువ్వు కూడా అజ్ఞానంలోనే ఉన్నావు. అందుకే యుద్ధం కోరుకోండి, సంభోగ సుఖాలు విడిచిపెట్టి వచ్చావు. సంగ్రామంలో ఏం ఆనందం ఉందనో ఖడ్గ ప్రకారాలు, గదాఘాతాలు, బాణక్షత, కడబడికి మల అటుపైన కబడే బలాన్ని సంస్కారం ఏమిటి? నక్కలు పీక్కుదే. దీన్నే చాలా గొప్పగా ప్రశంసించి కీర్తిస్తారు కవులు. అలాంటి ధూర్తులు రణరంగంలో మడమ తిప్పకుండా పోరాడుతూ మరణిస్తేట వర్గం వస్తుందిట. ఎంత తీయటి అబద్ధాలు చెప్పారు మనవాడు. రమణీయమణి, నీ గొంతుకొచ్చిన శ్రమ కానీ రణరంగం నుంచి వెళ్ళిపోమా. నీ మనసు ఎక్కడ ఆనందిస్తుంది అక్కడ ఆనందం. లేదా స్వరమర్ధనుడైన మహావీరుడు మా రాజు మహిషాసురుని సేవి. ఈ ప్రసంగం జగదంబిక కోపానికి ఆజ్యం పోయి ఇక ఆపమన్నట్టు హుంకరించి, ఒరీ భిక్షులా మహాపండితుల్లాగా బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతాం. అసత్యాల నీకో నీతి శాస్త్రం తెలుసా? తర్కం చదివేశావా? పెద్దలు సేవించావా? ధర్మం పట్ల గౌరవం ఉందిరా? మూర్ఖులను మెచ్చుకుంటూ మూర్ఖులతో మెప్పులు పొందుతూ కాలం గడిపే మహామూర్ఖాతి మూర్ఖ నీతులు మాట్లాడతావేమిట్రా? రాజధర్మం గురించి నీకేం తెలుసురా? ఇక నీ ప్రసంగాలు వినటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. నేను ఎందుకు వచ్చానో మరోసారి స్పష్టంగా విను. రణరంగంలో మహిషాసురుణ్ణి సంహరించి వాడి రక్తంతో నేల పదులు చేసి యశస్తంభాలు స్థిరంగా వాడి సుఖంగా సుఖంగా నాటి వెళ్తాం. సంగ్రామే మహిషం హత్వా కృత్వా రుధిరకర్దము యశః స్తంభం స్థిరం కృత్వా గమిష్యామి యథా సుఖం. దేవతలను పీడించిన మదగర్వితుడిని శిక్షించటం నా కర్తవ్యం. అతడి అనుచరులైన మీకు అదే గతి. అందరినీ చంపేస్తా. మహాదేవి ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించేసరి శిక్షురుడు క్రోధంతో హుంకరించి శరవర్షం కురిపించి వాడు వేసిన అన్ని బాణాలు జగన్మాత ఖండించి పాతుపాములాంటి బాణాలు ప్రయోగించి వాడు చెక్కు చెద. అమ్మవారు ఉగ్ర రూపం ధరి గదతో రథం నుంచి పడగొట్టి అయినా తట్టుకున్నారు. క్షణకాలం రథంలోనే మూర్ఛపోయి ఒక పర్వతాన్ని రథంలో పెట్టి మోసి తెచ్చినట్టు కనిపించింది ఆ దృశ్యం. సేనాపతి ముచ్చెల్లాడని గమనించిన తాము చండికని ఎదిరించారు. వాడిని దూరంగానే గుర్తించిన అంబి దగ్గరగా పరిగెత్తారా తాముల త్వరగా యమలోకానికి దారి చూపిస్తా. అయినా మిమ్మల్ని అందరినీ చంపుతాడే నీ మహారాజు ఏమయ్యాడా? తిరిగి పొందా ఇంట్లో దాక్కుంటాడా? ప్రాణాలు దక్కించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు ఏడుస్తున్నాడా? మిమ్మల్ని ఎందుకు చంపి లాభం? మీరంతా అల్పాయుష్కులు, అల్పశౌర్య. నాకు శ్రమ దండగల మహిషుల్ని రమ్మనండి, తేల్చుకుందాం. వాళ్ళంతా మీరంతా ఇళ్లకు పండి మీ ప్రభువులు పంపండి. ఆ బుద్ధిహీనుడు కూడా ఒకసారి నన్ను చూస్తాడు. అలా ఉన్నావు, ఎలా ఉన్నాను తెలుస్తాడు. పండి మీరు వెళ్ళి వాణ్ణి రమ్మ అని గర్జిస్తూ దిక్కులు పగిలేట్టుగా అని. తామ్రుడు క్రోధతామ్రుడు కళ్ళే కాదు, క్రోధంతో శరీరమంతా ఎర్రబడిపోయి ధనుష్టంకారం చేసి తన ధను విద్యా కౌశలమంతా చూపారు. 100 వేలుగా బాణాలు గుప్పించారు. కానీ ఒక్కటంటే ఒకటి అమ్మవారి దరిదాపులకు కూడా చాలు. అన్నింటినీ మధ్యలోనే అవలీలగా తుంచేసి ఇంతలోకి చిక్షురుడు మోర్చదే ధనుసు పట్టాడు. అప్పుడు 2 మహావీరులు ఒకేసారి బాణాలు కుడి జగదంబికకు ఉత్సాహం
మారాకుతడి ఇద్దరి బాణాలకు సమాధానం చెప్పటంతో పాటు రాక్షస సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టి తామ్ర చిక్షుల శరీరాల నిండా బాణాలే ఓడిపోతోంది. రక్తం పుష్పించిన సింసుక పుష్ప వృక్షాల్లాగా ఉంది. దేవతలు మహర్షులు ఆశ్చర్యంగా నిలబడి తామ్రుడి ఓపిక అంతా కూడ తీసుకొని మహాగద అమ్మవారి సింహాన్ని వాహనం కసరస్సు మీద విజయ గర్భంతో వికటాట్టహాసం చేసి గంతులు వేశ సింహాని కళ్ళు ఎర్రబడి బాధతో మోయి అమ్మవారికి పట్టరాని కోపమై తలతలలాడుతున్న దీర్ఘాసిని అని పొడవైన కత్తి రక్తపాటు కాలంలో తామ్రుడి శిరస్సును నేలకు వాడి మొండెం క్షణాల మీద అలాగే గంతులేస్తూ బొంగరంలాగా తిరిగి ఒక్కసారిగా ఎగిరిపడి భీమన్న శబ్దం దిగంతాలకు కొండలు కోనలు మారుమోడు. దిక్షుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో కత్తి దూసి అమ్మవారి వైపు పరుగున మహాదేవి ఒకసారి బాణాలు సంధించి విడిచిపెట్టి ఒక బాణం వెళ్ళి వాడి ఖడ్గాన్ని ఎగరేసు దాని వెనకనే మరో శరం వాడి చేతిని తన్నుకుపోయి తక్కిన 3 బాణాలు ఒకేసారిగా వాడి శిరస్సును అంతుంచుకుపోయి శిరస్సు లేని మొండె మరొక క్షణం పాటు పరుగు సాగి ముందుకు ఒరిగిపోయి అమరుల జయధ్వానాలు మహర్షుల మంగళాశేషు గంధర్వుల జయగీతాలు ఒక్కసారిగా దిశలు హతశేషులైన రాక్షస వీరు ఆహాకారాలు చేసి పలుగు తీశారు. 14వ అధ్యాయంలో 55 శ్లోకాల భావం ఇదంతా కూడా. రేపు బిడాల అసిలోమ సంహారం అమ్మ ఎలా చేసిందో తెలుసుకో.